మెల్లగా పోరి బాయ్ బాయ్. చెరిగా అబ్బో ముళ్ళు ముళ్ళుంది వంకాయకు. చెరి తినడు వంకాయ అయితే. చెప్పకపోతే అయిపోయి చెప్పకపోతే అయిపోయి చెప్పదు అయితే చూసుకుంటాడు కానీ ఏం వేసిర్రు ఏందని ఆయనకు అనుమానం బాగా. తినడే తినడు. కానీ ఇది వేస్తేనే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది. రెండు మూడు అయినా తెలంగాణ స్పెషల్ చిక్కుడుకాయ వంకాయ రెండు కలిపి ఎట్లా అంటున్నా చూడు. నేను అన్ని కోసిన ఆకు సరే కలిపి పెట్టుకుంది. శివరాత్రి పండుగ కండి కూరలు కండి నువ్వు ఎట్లా అనుకోవచ్చు? ఎట్లా అండి అంటే ఇట్లనే అంటావా లేకపోతే ఫ్రై చేస్తావా వేరే మరి? ఇవన్నీ ఒకటి వేసి కలుపుడే కలిపేస్తే అయిపోతుంది. ఒక్కదా నేను మాట్లాడుకోవాలి సేపు. ఇది అలా తీసుకొచ్చి పిల్లలు రాబడుతుంది. ఏమైనా మిరపకాయలు టమాటా అలా టమాటాలు మిరపకాయలు మీద తొందరగా ఉడుకుతాయి. తొందరగా ఉడుకుతాయి. అట్లా ఇవి కలిసే ఉడుకుతుంది. గట్టిగా ఉడుకుతుంది. చూడు ఇంకొకటి చూడలేదు. అట్టిదే తెంపినామంటే తెంపినాం అన్నట్టు తెంపేది దీన్ని. కొంచెం మంచిగా అయితే మంచిగా ఉంటుంది టేస్ట్.
ఫస్ట్ చిక్కుడుకాయ వంకాయ వేసిన. చిక్కుడుకాయ వంకాయ తర్వాత టమాటాలు పచ్చిమిర్చి. ఇవి టమాటాలు మీద కింద పచ్చిమిర్చి ఉన్నాయి. ఫుల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇలా ఆయిల్ ఇంకా జాలితే మొత్తం వాటర్ పోసినట్టే వస్తాను. వీళ్ళకి ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ పసుపు, కనుక వల్ల దానిలో చిగుళ్ళ పసుపు ఎక్కువ వచ్చింది. తర్వాత సాల్ట్, అంతే. ఇక దీన్ని తీసుకుపోయి స్టవ్ మీద పెట్టేయండి, ఉడుస్తుంది. దీని మూతి ఇదే. ఇలా ఉల్లాకు, కొత్తిమీరకు, మెంతాకు ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఎత్తే. ఇలానే వేసి పెడితే అయిపో, కానీ ఇలా పడతలేదు. షేవింగ్ చేస్తుండు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. బ్లేడ్తో చెప్తున్నావా? మంగళ షాప్ పోయి చేయించుకుంటే మీది వేరే కత్తులతో. అవునా? అంటే ఇట్లా బ్లేడ్స్ చేంజ్ చేస్తలేరా? తీరి అందరం ఏందబ్బా నువ్వు మన ఇంట్లో యూట్యూబర్లో మేము సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అవన్నీ సిగ్గులు బిగ్గులు పెట్టుకోవద్దు. వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అని అనుకోవద్దు. అది మన ఇష్టం, మన లైఫ్ స్టైల్ మన ఇష్టం. ఎవరో ఏమనుకుంటారని మొహమాట పడద్దు ఎవరైనా. మా శ్వేత కూడా ఈ మధ్య బాగా మొహమాటానికి వచ్చింది. వీడియోలో అసలే కనబడలేదు. ఇది ఒకసారి పరిచయం చేపిస్తా, కానీ అయితే వీడియో నీ గురించే చెప్తావు. నేనేమన్నా సెలబ్రిటీనా? వీడియో నీ గురించే తీసుకురైతుంది. ఇక మొన్న నా మ్యారేజ్ డే వీడియో తీయద్దా? ఆ రోజు ఏం చేసినామని మనం కేక్ కోయలేదా? కేక్ కోసింది తీసినాం, పెట్టినా. బాబాయ్ నీతో అవన్నీ మిర్చిలు చేస్తా, మిరపకాయ బజ్జీలు. ఎట్లా వచ్చింది ఆ తాట చేయాలని? ఎట్లా వచ్చిందా? మిర్చిలు కొనుకొచ్చినాక పొద్దున చిక్కుడుకాయ కూర చేస్తా అని మిర్చిలు తెమ్మన్నా. తీసుకురమ్మంటే ఇట్లాంటి మిర్చిలు, మంచి మిర్చిలు అంటే ఇట్లా మంచిగా లడ్డు లడ్డుగా ఉన్నాయి ఇవి. ఇగో చూడు, ఇగో మిర్చి వేసుకునేటట్టున్నాయి ఇవి. అందుకనే అవి చూసిన తర్వాతనే మిర్చి బజ్జీ వేసుకోవాలని థాట్ వచ్చి ఇవి కొన్ని మంచి మంచి తీసి మిగిలిన చిక్కుడుకాయ కూరలు వేసి పిండి తెప్పించి ఆడబెట్టిన. ఇప్పుడు ఇవి కట్ చేసి వీటికి సాల్ట్ పెట్టి చెయ్యాలి పిల్లలు వచ్చే వరకు. ఈవినింగ్ స్నాక్స్ అన్నట్టు స్పెషల్. చిన్నమ్మ లోపల లోపల నవ్వుకుంటుంది. ఎందుకు లోపల నవ్వు? బయటకు రావచ్చు అట్లా. లోపల నవ్వాలనేది ఏం లేదు. నవ్వును కూడా ఆపుకోవద్దు. నవ్వును ఎందుకు ఆపుకోడు? నవ్వే ఫ్రీడమ్ నీకు ఉన్నది. స్వతంత్ర భారతదేశంలో బతుకుతున్నావు నువ్వు. నవ్వు. ఓ విజయ తెలుసు ఏమో చిన్నత్తమ్మ బిడీలు చెప్తుంది. తెలుసు కదేమో బిడీలు అంటే ఆ వీడియో ఫేమస్. ఆమె బిడీలు ఫేమస్ అయింది మన ఛానల్లో. చూసిరు, అందరు చూసిరు, బాగా మంది చూసిరు. 9-10 మంది చూసిరు. మరి ఇక నువ్వు ఇవి కొంచెం అన్నా హెల్ప్ చేయాలి. ఇక దాన్ని పట్టుకుంటే మనం ఇవే ఇప్పటిదాకా కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిసేపు ఎండకు పెడితే కొంచెం వాడిపోయినట్టు అయితే మంచిగా కారం ఎక్కువ ఉండదని ఇట్లా పెట్టినాము.
32 ఏమో ఉన్నాయట, కౌంట్ చేసి పెట్టినాము. ఈ కుక్కలు అయితే మా ఇండ్ల కుక్కలు అయితే ఎట్లున్నాయంటే ఘోరంగా. ఒక కోడి చూడు ఎంత మంచిగా ఉంది, దాన్ని చికెన్ చేద్దామా? ఇట్రా, ఇద్దా ఇద్దా కోడి దాయే. కుక్కలు అయితే మన అత్తమ్మ మన వాడకి ఎన్ని ఉన్నాయి తెలుసా? 30-40 కుక్కలు ఉన్నాయి. అవు అక్కడ ఉన్నాయి చూడవు, అక్కడ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం మనం వీడు ఉన్నాం కాబట్టి ఇటు అత్తలేవు, లేదంటే ఇటు వస్తాయి. సంధ్యలో బాల్తాదా ఇట్లా కోడి దా, నేను చికెన్ చేసేస్తాను దా. ఇగో విజయ వీడియోలు. హాయ్ చెప్పు విజయ, హాయ్ అను, హాయ్ చెప్పు. అగో హాయ్ చెప్పడానికి ఎందుకు, హాయ్ చెప్పు. ఇది కూడా ఒకసారి. మొత్తం వేరే లేదు అసలు. ఇండియన్ గ్యాస్ ఉన్నది తప్ప గ్యాస్కు అది లేకుండే. అవో డెలివరీ బాయ్ అని పేరు ఇవన్నీ రాసి ఇచ్చారు కదా. మమ్మీ ఈరోజు ఏం చేస్తున్నావు, కలుపుతున్నావు? ఈవినింగ్ స్నాక్స్ ఇవాళ వెరైటీ. ఏంటి? మిర్చి బజ్జీ అండ్ ఎగ్ బజ్జీ. ఎగ్ బజ్జియా? ఎస్, ఎగ్స్ ఉడకబెట్టి. మరి అవి పకోడీ కాదు, ఎగ్ బజ్జీ. మరి అప్పుడు చెప్పాను నాకు. మిర్చి బజ్జీ అయితే అప్పుడే చేసేటోళ్ళం మేము తెలుసా. అప్పుడంటే మీరు స్కూల్ నుండి మా ప్లానింగ్ ఏముండే అంటే, మేము ఏమనుకున్నామంటే అక్క ఉన్న నేను, మీరు స్కూల్ నుండి రావడానికంటే ముందే ఒక హాఫ్ అన్ అవర్ అయితే మీరు వస్తారు అనే కంటే ముందు మేము ఇవన్నీ ప్రిపేర్ చేస్తే మీరు వచ్చేసరికి రెడీ అయితే మంచి వచ్చిన వెంటనే తింటారని మేము అనుకున్నాం. కానీ ఏమైంది, మేము ఇవన్నీ ఇక్కడ పచ్చిమిర్చి కట్ చేసినాము, కట్ చేసి ఉప్పు పెట్టినాము. పెట్టేసరికి అక్కడ అమ్మమ్మకు దెబ్బ తగిలింది, అటే పోవాల్సి వచ్చింది. అటే పోయినాం. పోడంటే అక్కడ దెబ్బ తగిలిన తర్వాత అటు పోయినాం. మీ అమ్మమ్మ డాక్టర్ దగ్గర నుండి వచ్చేదాకా ఉన్నాం. ఇక అట్లనే చూసుకుంటున్నాం, ఏం చేయలే. ఇక మళ్ళీ మీరు వచ్చారు, ఆ టైంకి మీరు వచ్చేసారు. మస్తు కలిగింది, ఘోరం అంటే ఘోరం. ఫుల్ బ్లడ్ పోయింది. 6 కుట్లు పడ్డాయి. ఫుల్ బ్లడ్ పోయింది. అది మళ్ళీ బట్టి కట్టేనే కలిగింది, కట్టెలు కొట్టంగా. కట్టెనే కొచ్చగా ఉందా కట్టే? అది అయితే ఆ తాతయ్య కొడుతుండు కట్టెలు, ఇట్లా కొడుతుండే. కొట్టేటప్పుడు ఆమె ఇట్లా సైడ్కి నిలబడి అంటే ఎగురొచ్చి కొసుకుపోయిందా? ఎగురొచ్చి ఇట్లా మొత్తం ఇట్లా ఫోర్స్తో నచ్చింది. అది ఆ కట్టెలు కొట్టేటప్పుడు ఎంత ఫోర్స్తో నచ్చి మొత్తం ఇట్లా కొట్టేసరికి ఇది మొత్తం ఇట్లా వలిగింది, బాగా లోపలికి దిగిందా? లోపలికి దిగింది. మళ్ళీ దాని రక్తాన్ని ఎట్లా ఆపిర్రు? నేనే ఇట్లా టవల్ నాని చేతి పెట్టింది, కానీ టవల్ తీసుకుపోయి ఇట్లా టవల్ పెట్టిన తర్వాత మళ్ళీ పిన్ని పత్తి తీసుకొచ్చి పెట్టింది, కాటన్ తీసుకొచ్చి పెట్టింది, మానస పిన్ని పెట్టింది. చిన్న పిన్ని, కొత్త పిన్ని. కొత్తదా అది? కా పిన్ని కర్ణి బాబాయ్ వెళ్ళ పిన్ని, అదే కొత్తది పిన్ని. ఇదేమైంది? దీనికి సప్పుడు వస్తుంది, దిల్లా ఘోరంగా వస్తే సప్పుడు నువ్వు కొద్దిగా సప్పుడు ఎత్తిడ. దాని లోపల ఇత్తిలాని తీసేసిరు కదని, ఇక కారం ఉండదు, ఏముండదు. అది బాగా కారం ఉంటుంది తింటారు, కొద్దిగా కారం ఉంటుంది తింటారు. కానీ ఇక కింది ఏమి ఏరుతున్నావే?
డాడీ ఫోన్ చేయరు అత్తడు. డాడీ ఫోన్ చేయరా సోనా? అక్క ఫోన్ చేయరా? డాడీ బజ్జీలు అయినా దా నువ్వు. డాడీ బజ్జీలు మిర్చీలు అయినా దా నువ్వు. మిర్చి బజ్జీ అయి బజ్జీ మిర్చి అయి రాను. ఓకే చూడు శ్వేత కానీ అంతే కాళ్ళు గిన్నె ఫస్ట్ డైరెక్ట్ వస్తే చిన్న ప్లేట్ కనిపిస్తుంది కదా. ప్లేట్ కాదురా, ప్లేట్లో పెడతాం. పెట్టు గిట్లేవా అన్నీ ఉంటాయి. మనం కూడా పెడతాం కానీ మంచిగా ఉన్నాయి. అవి కాళ్ళే. కట్ బజ్జీ అంటే ఏంటి? కట్ చేసిన బజ్జీ. కట్ చేసిన బజ్జీని కట్ బజ్జీ. మమ్మీ ఒకటే మొత్తం ఎత్తావా కట్ చేసేస్తావా? అది ఎగ్గు కట్ చేసే కట్ చేసే ఒక్కొక్క దాని రెండు నాకు ఒక్కొక్కటి తింటారా? మనిషికి ఒక ఎగ్గు అంటే 2 బజ్జీలు. కూరనా? డైరెక్ట్ వేయద్దు, ఆఫ్ కట్ చేసి వేద్దాం. పాపం కనుక అన్నది ఒకనాడు కొడుగుడు బజ్జీ చేయవా 4-5 సార్లు. ఇప్పుడు ఇచ్చేస్తావు నా ఏమైతుంది? ఇక కోడిగుడికి ఏమైతుంది? చీపు రాదు కదా కోడిగుడికి. మాడినాయి కాలుడు కాదు అవి, మాడినాయి అవి. చేసుకుందాం ఎప్పుడైనా తింటా నేనైతే. నేను ఎప్పుడు పడితే అప్పుడే తింటా. నాకు తినబుద్ధి అయితే అయిపోయి మళ్ళీ కలిసినాం. ఇది ఇందులో కట్ బజ్జీ ఇక్కడ చేసినాం. దాల్చిన చెక్క, మెంతుల పొడి, ధనియాల పొడి, చేస్తుండు డాడీ. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొత్తిమీర అవన్నీ కలుస్తారు. బియ్యంలో కొనాలి. డాడీ గట్ల మంచిగా చిల్లుతున్నాయి. మీరు చూసినాం ఎట్లా వెళ్ళిందో. మన డాడీ చేతి మిర్చి బజ్జీ అవి ఎట్లా అయ్యావు? నేను వేసిన ఎట్లు ఇవి కూడా కాదు చాక్లెట్. చిరకాల కోరిక రెగ్యులర్లో అత్తమ్మ పని చేసి ఎందుకంటే రెవెన్యూ అన్నం కూడా పెడుతున్నాయి. ఏం కర్రీ? పెడతాను ఒక్కటే 2 నిమిషాలు. కానీ సాంగ్ అయ్యాక మమ్మీ ఆడ కార్డులు పెట్టి అంతే కోసినావా? నాకు ఉండదు. తింటా తినే ఎగ్ బజ్జీ మొత్తం దాని సైడ్ కూడా కొద్దిగా అంతే. నాకు బాగా కావాలి అది.
నేను దాని చట్నీ అద్దుకున్నట్టు తింటుంది ఇది